ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, తల్లి, ఎన్నో రోజులుగా నీకున్న కష్టాలన్నీ అంతమైపోతున్నాయి. ఇక నీకు శుక్రదశ ఆరంభమైంది. ఈ శుభ సమయాన నీ దోసిట్లో శుభాన్ని నింపుతా ఆనందంగా ఉండు బిడ్డ అని బాబాగారు అయితే చెబుతున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనో తెలుసుకుందామా? తల్లి, నీ సాయిని నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. ఇలారా కూర్చొని నీ సాయి చెప్పేది ఒక్కసారి వినమ్మా. ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ. ఇక నీకు మొత్తం శుభమే కలుగుతుంది. ఎప్పుడైతే నా దర్శనానికి వచ్చావో, నన్ను చూడాలి అనుకున్నావో, ఆ క్షణమే నీ కన్నీటి తలుపులు మూసివేసి ఆనందం అనే తలుపులు తెరిచాను. నా నామం నీ నోటి నుండి వచ్చిన వెంటనే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి. నువ్వు చేరాల్సిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నావమ్మా. నువ్వు ఎప్పుడో నీ కఠినమైన దారిని దాటేశావు. ఇక ఎందుకు తల్లి నీకు భయము? ఇక నువ్వు సంతోషకరమైన జీవితం గడపబోతున్నావు. అందుకు కావలసిన పనులన్నీ నేను చేసేశాను కదా. ఈ శుభదినాన నీకొక మంచి బహుమతి ఇస్తున్నాను. అది ఏంటో తెలుసా? నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించడం. నీకు నచ్చిన బంధంతో నీవు కోరుకున్న జీవితం నీకు బహుమతిగా అందిస్తాను. ఇక నీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ తీరిపోయి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను. మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను బిడ్డ. నీ కష్టాలన్నీ తీరుస్తాను. నీకు చెడు చేయాలి అనుకున్న వారితోనే మంచి చేయిస్తానమ్మా. నీ కష్టం కోరుకునే వారి మనసు మారుస్తాను. ఇక అసలు నువ్వు ఇతరుల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. షిరిడీ వచ్చి ఈ సాయి దర్శనాన్ని చేసుకుంటానని చెప్పి, పూర్వ వైభవాన్ని మరలా వస్తుంది అని చెప్పి ఈ సాయిని ఒక్కసారి స్మరించు. ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంత లాభాన్ని, అలాగే అంత కీర్తిని నేను నీకు ఇవ్వగలుగుతాను. అలాగనే ప్రతి నిత్యం కూడా దైవ దర్శనం మానవద్దు. నీ కోసం నీ బాబాను ఎదురు చూస్తూ ఉన్నానమ్మా. నీ సమస్య ఏదైనా, బాధ ఏదైనా నాతో చెప్పుకో. నీకు తోడుగా నేనుంటాను. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది. ఎవరి దగ్గర చేయి చాసే అలవాటు లేదు. దేనికోసమో నువ్వు ఎదురు చూడవు. నువ్వు కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలి అని కోరుకునే మంచి మనసు కలగానివి తల్లి నువ్వు. అసలు ఎవరూ ఆలోచించరు. ఎంత పెద్ద కష్టమైనా తట్టుకునే మనసు నీది. నీకు నేనున్నానమ్మా. బాధపడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి కదా. నువ్వు ఎంత కష్టం ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక నీకు శుక్రదశ మొదలైంది. నువ్వు అడిగినవన్నీ నీ చేతిలో పెడతాను. కానీ కాస్త ఓపికతో ఉండమ్మా. నీకైన కాలం తప్పకుండా వస్తుంది. అప్పుడు నువ్వు సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు. నన్ను ఆర్తితో అడిగితే నేను ఇవ్వనిది అంటూ ఏదీ ఉండదు. అది నా భక్తులకు ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదేమో. అది వారికి పూర్తిగా అవగతమవుతుంది. నన్ను శరణాగతి పొందిన వారి కోరికలు తీరలేదు అనే మాటే ఉండదమ్మా. అది నీకు కూడా తెలుసు కదా. నన్ను నమ్మిన వారికి నేను కాపలాగా మారతాను. నీ కల త్వరలోనే పూర్తి చేస్తాను తల్లి. నీకు రాబోయే కాలం అదృష్టకాలం. ఇది తెలియకుండా నువ్వు ఎంతో దిగులుగా ఉన్నావు. ఇక నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి. ఒకటి గుర్తుంచుకోమ్మా. నీకు రాబోయే అదృష్టకాలం అని గుర్తుంచుకో. నీకు శుక్రదశ ఆరంభమైంది అని తెలుసుకో తల్లి. నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతాను. ఆనందంగా ఉండు తల్లి అని బాబాగారు అయితే చెబుతున్నారండి. మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.